జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదైంది. కారు గుర్తు ఉన్న ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగింది ఈసీ. బోరబండ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీతపై కూడా ఫిర్యాదు అందింది. రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు బోరబండ పోలీసులు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, సునీతపై నమోదైన కేసు గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య ఈ కోల్డ్ వార్ అనేటువంటిది శృతి మించుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న బోర్బండ పరిధిలో ఉన్నటువంటి వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంది అనేటువంటి ఒక ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మరొక కేసు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీతపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోరుబండ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం ఆయన బోరుబండ పిఎస్ లో స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు గుర్తుతో కూడినటువంటి ఓటర్ స్లిప్లను ఇటు ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణలపై మాగంటి సునీతను బాధ్యురాలుగా చేస్తూ ఇక్కడ కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అంశం మీద ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇప్పటికిప్పుడు అయితే బీఆర్ఎస్ నుండి ఎలాంటి స్పందన లేదు. కానీ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంతో పాటుగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ మోతీనగర్ లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించబోతున్నారు. ఇక్కడ బోరుబండ డివిజన్ తో పాటు వెంగళరావు నగర్ డివిజన్, ఈ రెండు డివిజన్ల పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధానంగా అక్కడ ఎస్సీ కార్పొరేషన్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసినటువంటి హాస్టల్ ని వారంతా కూడా సందర్శించనున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో మాగంటి గోపీనాథ్ దివంగత నేత ఇప్పుడు అభ్యర్థి సునీత ఎవరైతే ఉన్నారో తన భర్త ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసినటువంటి అభివృద్ధి పనులను ఆయన వివరించబోతున్నారు. అయితే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం ఆయన చేసిన ఫిర్యాదు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసాం, షెడ్యూల్ వచ్చిన రోజే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఫేక్ ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ అయితే అప్పుడు బీఆర్ఎస్ వర్గాల నుండి రావడం జరిగింది. ఈ బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను బేస్ చేసుకొని అప్పటి ఎలక్షన్ అధికారి మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే నవీన్ యాదవ్ పై కూడా అప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రిమినల్ కేసే ఈ నమోదైన కాసేపటికి కొద్ది రోజుల నేపథ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినాక కూడా ఆయన నామినేషన్ సమయంలో కూడా ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని పదే లేవనెత్తింది. ఒకానొక దశలో ఆయన స్క్రూటినీలో ఆయన నామినేషన్ ఎగిరిపోతుంది అనేటువంటి, అనర్హతకు గురవుతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా నవీన్ అప్పట్లో తన భార్య వర్ష పేరిట కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై మరొక డమ్మీ నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ స్క్రూటినీ అధికారులు మాత్రం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం వైపు నవీన్ యాదవ్ నామినేషన్ లోపాలు అనుమానాలు లేవు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీద అయితే కేసు నమోదైంది. కారు గుర్తు ఉన్నటువంటి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు ఈసీకి. బోరబండ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీత మీద ఫిర్యాదు చేశారు. ఇటు రిటర్నింగ్ అధికారి సాయిరాం ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక దీంతో కూడా ఇప్పుడు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.